హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళైతే ఒక మంచి గుడ్ న్యూస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే వెయిట్ ఆగండి చెప్తాను. ఏ యూట్యూబ్ ఛానల్ కైనా మోనిటైజేషన్ అనేది పెద్ద బిగ్ థింగ్ కదా. సో మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది. ఇంకా సెకండ్ స్టెప్ అయితే ఇంకా మనీ ఎర్న్ చేయడం అంతే. ఇక ఈ మోనిటైజేషన్ ఒక పెద్ద ఎత్తు అయితే ఈ మనీ ఇక్కడ నుండి మనీ ఎర్న్ చేయడం అనేది ఇంక పెద్ద థింగ్ అండి. చాలా కష్టం అసలు మనీ ఎర్న్ చేయడం అనేది. ఎందుకంటే యూట్యూబ్ అనేది అమెరికా వాళ్ళది కదా, మన ఇండియాది కదా. సో డాలర్స్ ని రూపీస్ లోకి చేంజ్ చేయాలంటే చాలా కష్టం. అసలు ఒక డాలర్ 81 రూపీస్ కి ఈక్వల్ మనకైతే. అంటే వాళ్ళది ఎక్కువ, మన తక్కువ. సో చాలా కష్టము. ఇకపోతే అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మైండ్ ఫ్రీగా ఉన్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి. ఎంత స్ట్రెస్ ఉంటుందంటే చాలా స్ట్రెస్ ఉంటుంది ఇందులో అయితే. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అయినా సరే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే వెళ్ళినప్పుడు బాధగా సాడ్గా ఫీల్ అవుతారు. అలాగే వ్యూస్ రాలేదని దాన్ని ఇంకా మాటికి చూస్తూనే ఉంటాం. ఫర్ సపోజ్ పనికి వెళ్ళే వాళ్ళైనా డే మొత్తం కష్టపడి ఊపుకుంటారు, కానీ ఇది మాత్రం అలా కాదండి. ఎనీ టైం మన మైండ్లోనే ఉంటుంది. నాకైతే అసలు మైండ్లోకి వెళ్ళిపోదు. నాకెందుకు వ్యూస్ రావట్లేదు, నాకెందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది, ఇంకేం చేయాలి, ఇంకేం థాట్స్ రావాలి అని ఇలానే థింక్ చేస్తూ ఉండాలి. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని లాస్ట్ 1.5 ఇయర్ నుండి ఒక ఐడియా ఉండే మైండ్లో. కానీ నేను అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఐడియా ఉండే. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం ఖాళీగా ఉంటాము, అలాగే ఏం వర్క్ ఉండదు కదా, ఫ్రీగా ఉంటాం కదా. ఇలా నేనైతే యూట్యూబ్లో ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటుండే వీడియోస్ని. నేనైతే కొన్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదాన్ని. డైలీ వాళ్ళు బ్లాగ్స్ పెడితే చూసేదాన్ని. సో వాళ్ళు పెడుతున్నారు, నేనెందుకు పెట్టకూడదు, నేను కూడా తీస్తాను, నాకెంత టాలెంట్ లేదంటావా అనుకునేదాన్ని. కానీ నేను వేరే వాళ్ళకి చెప్పే సజెషన్ ఇచ్చేవాళ్ళని, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి బాగుంటుంది, తెలుస్తుంది కదా, మనీ ఎంతో కొంత ఎన్ని చేసుకున్నా మన స్టడీకో దేనికో యూజ్ అవుతుంది కదా అనిపించేది. చెప్పేవాడిని, కానీ నేను ఇంకా స్టార్ట్ చేద్దామనే థాట్లో అయితే అప్పుడు అంటే ఉండే. కానీ ఇంకా అప్పటికే అది అలా అయిపోయింది. ఇంకా తర్వాత డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ యూపీలో ఉండే, నేను అక్కడే ఉండే. ఈ ఆర్మీ లైఫ్లో ఇంతే కదా, ఇంకా అక్కడే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఆర్యన్ పుట్టాక 7 మంత్స్ తర్వాత మేమైతే యూపీకి వచ్చాము. యూపీకి వచ్చాక ఇక మా హస్బెండ్తో అయితే సరదాగా 1 ఇయర్ అలా ఇలా గడిపేశాము. గడిపేసిన తర్వాత కొన్ని రోజులకి మా హస్బెండ్ కాస్త ఫ్రీ టైం ఎక్కువ దొరికింది. అంటే మాతో టైం స్పెండింగ్ ఎక్కువ చేశాడు. సో అలా టైం స్పెండ్ చేస్తుంటే డైలీ ఇలానే టైం స్పెండ్ చేస్తుంది. ఊరికే టైం ఎందుకు వేస్ట్ చేయడం. ఫర్ సపోజ్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, చూద్దామా అని నేను అడిగాను. ఒక 3-4 డేస్ అలా లైన్గా అడిగాను. ఓకే అంటే నేను ఒక్కసారి అడగగానే ఓకే చెప్పాడు. నేనే ఇంకా అంటే ఇంట్లో ఏమనుకుంటారు, బయట ఎవరన్నా ఏమైనా అనుకుంటారా అన్న థాట్‌లో ఆగిపోయాను. తర్వాత తనే వచ్చి స్టార్ట్ చేద్దామని ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా మా ఆర్యన్ వీడియోస్ ఉంటే అంటే స్టేటస్ పెట్టుకొని ఊరికే అలా తీస్తూ ఉండేదాన్ని. దాన్నే ఒక 'వచ్చు కళ్యాణి వచ్చా వచ్చా' అనే సాంగ్ పైన తీసి పోస్ట్ చేశాను. దానికి 120 లైక్స్ అలా వచ్చాయి. నార్మల్‌గా వచ్చాయిలెండి. ఇంకా నెక్స్ట్ వీడియో అది అంటే అది పాత ఛానల్ అండి. ఆ ఛానల్ టర్మినేట్ అయింది. అది ఎందుకు టర్మినేట్ అయిందనేది కూడా నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే నాకైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలనే థాట్ ఎప్పుడొచ్చిందంటే, నేను ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. మా ఆర్యన్ పుట్టాడు. మా ఆర్యన్ పుట్టిన తర్వాత 3 మంత్స్. మా ఆర్యన్ పుట్టిన 3 మంత్స్ అంటే ఇదే టైంలో అండి. అప్పుడు కూడా వర్షాకాలమే. మా ఆర్యన్‌కి ఫుల్ కోల్డ్ అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. చెస్ట్‌లో అంతా జలుగురు ఉంటది కదా, ఆ జలుగురంతా జామ్ అయ్యి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. కొంచెం సీరియస్‌గా ఉండే. మా ఆర్యన్‌కి ఆ రోజు నైట్ బాగా ఫీవర్ వచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ బిఫోర్ డే బాగా నైట్ ఫీవర్ వచ్చింది. తగ్గలేదు. ఇక మా అన్నయ్యకి కాల్ చేస్తే మా అన్నయ్య అయితే మమ్మల్ని 5 కల్లా 4 కల్లా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు, పిల్లల హాస్పిటల్‌కి. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా తగ్గలేదు. మేము 5 ఎంఎల్ సిరప్ పోసాము. అక్కడికెళ్ళాక 15 ఎంఎల్ సిరప్ పోస్తే అప్పుడు తగ్గింది. వాడికి ఎలా అంటే చెమట స్వెట్ మొత్తము. ఇది మొత్తం మనం స్నానం చేపిస్తే ఎలా స్వెట్ వస్తది, షర్టు, పాయింటు, హెయిర్స్ అన్నీ తడిసిపోయి అంతలా స్వెట్ వచ్చిందండి. అంత ఫీవర్ ఉండే. ఇంకా డాక్టర్‌కి కాస్త సీరియస్‌గానే ఉందండి, మీరు చూసుకోలేదా అని చెప్పారు. కానీ ఫస్ట్ బేబీ కదా, నాకు కూడా అంత తెలీదు. అలా గడిచిపోయింది. ఆ రోజు మమ్మల్ని ఒక 5 డేస్ అలా అడ్మిట్ కమ్మన్నారు ఖచ్చితంగా. లేకపోతే సిటీకెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడైనా సరే 5 డేస్ ఖచ్చితంగా ఉండాల్సిందే, హాస్పిటల్‌ని ఇంటికైతే పంపియము, పిల్లాడు సీరియస్ ఉన్నాడమ్మా అన్నారు. సరే ఎలా తల్లి ఉంది, సరే అనేసి అక్కడే ఉన్నామింకా. అడ్మిట్ అయినంకనే మా దగ్గరైతే ఒక్క రూపీ లేదండి. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా లేదు. అమ్మ, నేను, నాన్న
ముగ్గురం ఉన్నాం హాస్పిటల్‌లో. అంటే మేము తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి లిటరల్లీ. ఫుడ్ తీసుకొస్తున్నా గానీ మాకు సరిపోకపోతుందండి. నాన్న అక్కడే మేస్త్రి పనికి మేమున్న దగ్గరనే మేస్త్రి పనికి వెళ్ళి డైలీ ఒక 500, 600 వస్తే అవే తీసుకొచ్చి మాకిచ్చేవాళ్ళు. అవి మా ఆర్యన్ సిరప్స్‌కి, దానికి, దీనికే సరిపోయేయి. ఇంకా మా ఫుడ్‌కైతే అసలు లేనే లేకపోతుండే. అలా ఒకరోజు మేమున్న 4థ్ డే అనుకుంటా అందరూ అడ్మిట్ అంటే డిశ్చార్జ్ అయ్యారేమో అనుకున్నారు. కానీ మేము అలానే ఉన్నాము. అంటే ఫుడ్ మా అక్క పంపించింది కానీ సరిపోలేదు. ఆ రోజు నైట్ ఇక ఫుల్ ఆకలేసింది. మా నాన్న ఇప్పుడు పనికి పోయి వస్తాడు కదా డైలీ. ఇప్పుడు పనికి పోయి వచ్చినోళ్ళకి ఫుడ్ అవసరం. మనకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఖాళీగా ఉన్నాం, అవసరం లేదు అనుకోని మా నాన్న కోసమని అమ్మ నేను ఉంచేదాన్నము. ఇంకా అలా నాకైతే ఫీడింగ్ ఇస్తున్నా కదా! నాకైతే విపరీతమైన ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుందమ్మా అంటే మా అమ్మ అయితే కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకొని రాకపోతుండే. కానీ ఆర్యన్ పుట్టాక ఒక 10, 15 డేస్‌కి మా నాన్నకు హెల్త్ బాలేకుండే. అలా మా నాన్నకి, మా బావ ఇద్దరు బావలు పెట్టుకున్నారు కానీ ఇంట్లో ఖర్చులకి ఇప్పుడు బాలీలు వస్తుంటే ఊరికే ఉండదు కదా! ఏదో ఒక ఖర్చులు ఉంటూనే ఉంటుండే. అలా చాలా ఇబ్బంది పడిపోయింది. నేను అప్పుడు ఫిక్స్ అయినండి. అప్పుడు మా బావని అడగొచ్చు కానీ నా మ్యారేజ్ అయిన నుంచి మా బావ నేను ఎప్పుడు అడగలేదు నాకిది కావాలి, నాకిది కావాలని. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అదే మా ఆర్యన్ పుట్టాక పోయింది కానీ నేను అంతవరకు మా బావని ఒక్క రూపాయి కూడా అడగకుండే. ఏదైనా అవసరం ఉంటే తనే ఇప్పిస్తుండే తెలుసుకొని. కానీ నేనైతే వెళ్ళి అడగడం కానీ అలాంటిది ఎప్పుడు చేయలేదు. అలా అడగలేదు నేను కూడా. తనకు కూడా ఇవ్వలేదు. అలా అయిపోయింది. ఇక ఎలాగో అలాగా డిశ్చార్జ్ అయితే వచ్చాము. నా అప్పుడు మెంటల్‌గా ఫిక్స్ అయినానండి. ఎట్లకెళ్ళి ఇప్పుడు తను పోస్టింగ్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినా గానీ, తను పోస్టింగ్ వెళ్ళిపోయినప్పుడు ఆ క్వార్టర్స్ లేనప్పుడు మనం తను ఎమ్మడ వెళ్ళలేనప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంతసేపు అమ్మ వాళ్ళ పైన ఎంతగానో డిపెండ్ అవుతాము. నా మ్యారేజ్ నుంచి అంటే నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ఉన్నా. నేను డిపెండ్ అయినా ఓకే. ఇప్పుడు నాకు పుట్టిన కొడుకు కూడా తన వాళ్ళ పైన డిపెండ్ అయితే ఎలా ఉంటుంది? షేమ్‌గా ఉండదా? లిటరల్లీ అందుకనే స్టార్ట్ చేసుకున్నాను నేనైతే. చూసుకునేది పోయి వాళ్ళే నన్ను, నా కొడుకుని చూసుకుంటే ఎలా ఉంటుంది కదా! లిటరల్లీ మనం పేరెంట్స్ పైన ఎప్పుడూ డిపెండ్ అయ్యి ఉండాలి. కానీ ఇంత మనకొక కొడుకు పుట్టాక కూడా వాళ్ళ పైన వాళ్ళ వయసు అయిపోతుంది కాబట్టి మనం కూడా ఇండిపెండెంట్‌గా ఉండుడు నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే కదా వాళ్ళని కూడా సరిగ్గా చూసుకుంటాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకే ఒక బ్రదర్ ఉంటే ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదేమో అని. నేను లేనప్పుడు నాకు అప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే ఎవరిపైన ఒకరిపైన స్టార్ట్ చేస్తా అంటే మాక్సిమం మనకు ఇంత స్ట్రెస్ ఉంటది యూట్యూబ్‌లో అని ఎవరికైనా చెప్పినామనుకో, ఎందుకు స్టార్ట్ చేసినావు? ఎవరు స్టార్ట్ చేయమన్నారు? బంద్ చేసుకో. ఎందుకు అవసరం లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు కదా ఇవన్నీ స్ట్రెస్‌లు ఉంటాయని. ఎవరి ఇబ్బందులు వాళ్ళకి మనం వాళ్ళనేం అనలేం. కానీ ఇంకా మనీ వచ్చేది రానిది సెకండరీ. ఫస్ట్ మానిటైజేషన్ అంతా అయిపోయింది. అంటే ఫస్ట్ ఇంత తొందరగా అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత నన్ను అన్న వాళ్ళ ప్రతికి దీనికే సమాధానం దానికి అంటే మన సక్సెస్‌కే దానికి సమాధానం అవుతుంది. ఇంకా నేను వాళ్ళని మనమైతే ఏమీ అనలేము. లిటరల్లీ ఎవ్వరైనా హౌస్ వైఫ్ అయినా మనీ ప్రాబ్లమ్ ఎవరికున్నా ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మన దగ్గర ఏదో ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా! దాన్నే యూట్యూబ్‌లో పెట్టండి. అవుతది లేదంటే లేదు. ఉన్నదాన్నయితే షేర్ చేయడంలో తప్పు లేదు కదా! అలాగే ఈ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అంతే. ఇప్పుడు మనం మంచి థింగ్స్ పెట్టినామనుకో మంచి కామెంట్సే వస్తాయి. గలీజ్‌గా ఎక్స్‌పోజ్ ఇస్తూ చేసినామనుకో అలాగే వస్తాయి. సో, చాలామంది అనుకుంటారు బ్యాడ్ కామెంట్స్ వస్తలేవా అని. మనం బ్యాడ్‌గా తీస్తే బ్యాడ్ కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి నేను తీసినా నాకు రాలేదేంటి? అలా అంటే వస్తాయి. ఎవరి థింగ్స్ వాళ్ళు. ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన గుడ్ థింగ్స్ ఉంటాయి. బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. వీడియో మానిటైజేషన్ అయితే అయిపోయింది కదా! మరి నాకు కంగ్రాచ్యులేషన్ మీరు చెప్పాలి కదా! మరి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.